భారతదేశంలో ఏ రాష్ట్రంలోకి రాని విధంగా 18 నెలల్లో సుమారుగా 23.5 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 16 లక్షల మంది యువకులకి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాం. అసలు అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు క్లాప్స్ కొడుతుంటారు? మీకు ఏమైనా ఐడియా ఉందండి? ఆయన ఏమన్నారు? చాలా తెలివిగా 23.5 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తే 16 లక్షల జాబులు వస్తాయి అనే దాని మీద ఎంఓయూస్ కుదుర్చుకున్నాము అని చెప్పారు. అంటే 23.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెడతామని వాళ్ళు ఎంఓయూ తీసుకుంటే దాని ద్వారా వచ్చే జాబులు 16 లక్షలని ఆయన చెప్పారు. జాబులు వచ్చినాయని చెప్పలేదు. 23.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పట్లేదు. ఎంఓయూలు కుదుర్చుకున్నామని చెప్పారు. దానికి కింద అందరూ క్లాప్స్ కొడుతున్నారు. మీరందరూ ఇలా ఉంటే వాళ్ళు ఏమైనా చెప్పి బతికేస్తారు. వాళ్ళు పెట్టుబడులు పెట్టినారని చెప్పట్లే. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ గవర్నమెంట్తో కుదుర్చుకున్నారు. అంటే మీరు ఎంత పెట్టగలరు అంటూ వాళ్ళు ఏదో నెంబర్ చెప్తారు కదా, అవన్నీ కలుపుకుంటే ఇంత అవ్వచ్చు అని. సో ఆ 23.5 లక్షల కోట్లు ఎంఓయూల్లో ఎన్ని లక్షల కోట్లు గ్రౌండ్ అయినాయి, ఎన్ని కోట్లు గ్రౌండ్ అయినాయి? నాకు తెలిసినంత వరకు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 40,000 కోట్లు ఎంతో అయినాయి. సో మనం చెప్పేది ఎలా ఉంటుందంటే, ఎంఓయూలు కుదుర్చుకుంటే 16 లక్షల జాబులు వస్తాయి అని ఫ్లోలో అలా చెప్పేసుకుంటే వీళ్ళు క్లాప్స్ కొట్టేస్తున్నారు. మన ఏదో ఇలాంటివన్నీ